వీర సైనికులకు సెల్యూట్ చేస్తూ విశాఖ బీచ్ రోడ్లో ఫ్లాష్ లైట్ ర్యాలీ నిర్వహించారు. ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో జై హో భారత్ నినాదంతో పెద్ద సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుండి వైఎంసీఏ వరకు ర్యాలీ కొనసాగింది. అంతకుముందు దేశం కోసం అహర్నిశలు పాటుపడే సైనికుల వీర గాథలతో కూడిన నృత్య రూపకాన్ని కళాకారులు ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్తో మన సైనికుల శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసిందని సంఘం అధ్యక్షుడు సందీప్, ప్రధాన కార్యదర్శి షరీఫ్ ఖాన్లు అన్నారు. ప్రతి భారతీయుడు దేశం పట్ల బాధ్యత కలిగి ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధులో మేబీ పార్ట్ కాకపోవచ్చు. నా పేరు సందీప్. నేను ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇప్పుడు ప్రెజెంట్. మా ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్తో పాటు మా ఈవెంట్ వెటర్నరీ వైజాగ్ అంతా కూడా కలిసి మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ సోల్జర్స్ అందరికీ కూడా ఒక సెల్యూట్ చెప్పడానికి మన బీచ్ రోడ్లో ఫ్లాష్ లైట్ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్లాష్ లైట్ ర్యాలీతో మేము వాళ్ళందరికీ ఇప్పుడు మన అక్కడ ఉన్న బోర్డర్లో ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, టోటల్ మన సోల్జర్స్ అందరూ ఇండియా గురించి మనకు ఒక కవచంలాగా ఉండి వాళ్ళందరూ ఎంతో ఇదిగా మన ఇండియన్ వార్లో మనకు చేస్తున్నారు. వాళ్ళందరి గురించి మన వైజాగ్ నుంచి మన వంతు మేము ఒక సెల్యూట్ చెప్తూ ఫ్లాష్ లైట్ ర్యాలీ అనేది జరుగుతుంది. నా పేరు షరీఫ్ ఖాన్. నేను ఈమా వైజాగ్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా నిర్వహిస్తున్నాను. సో ఈరోజు మా బీచ్ రోడ్లో కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీఏ వరకు టార్చ్ లైట్ ర్యాలీ అనేది మేము పహల్గామ్ అటాక్లో ఏదైతే జరిగిందో దాని గురించి ఈ ర్యాలీ చేస్తున్నాము. అక్కడ మనందరి గురించి ఇక్కడ మన వైజాగ్లో కాదు, మన ప్రపంచంలో అందరూ కూడా ఇంత పీస్ఫుల్గా ఈరోజు ఇక్కడ మనం ఉన్నామంటే దానికి రీజన్ మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ సోల్జర్స్ అండి. వాళ్ళ కోసం ఇప్పుడు మేము వెళ్ళి అక్కడ ఫైట్ చేయలేము, అది మనకు తెలుసు. దాని గురించి అట్లీస్ట్ వాళ్ళ కోసం అంటే మేము ఇక్కడ ఒక ర్యాలీ, ఒక ట్రిబ్యూట్ కానీ ఒక సెల్యూట్ కానీ వాళ్ళకి చెప్పాలన్న ఒక దీని మీద ఒక కాన్సెప్ట్తో ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈరోజు 6 o'clock అందరూ కూడా కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీఏ వరకు టార్చ్ లైట్స్ వెలిగించుకుంటూ భారత్ మాతాకి జై హో అని చెప్పుకుంటూ మన వైఎంసీఏ వరకు ఈ వాక్ చేయడం జరుగుతుందండి. దీంతో మా ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్తో పాటు చాలా మటుకు అసోసియేషన్స్ మాతో కొలాబరేట్ అయ్యి ఈ వాక్లో పాల్గొనడానికి వచ్చారండి. చాలా హ్యాపీగా ఉంది. ఈ ర్యాలీ ఇలాగే సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి కోరుకున్నాను. థ్యాంక్ యూ.